ఈరోజు మనం వేసవిలో ఉప్పు ఎక్కువ తినాలా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరిని అడిగినా వేసవిలో మాత్రం సాల్ట్ ఎక్కువ చెమట రూపంలో పోతుంది కాబట్టి తిరిగి ఉప్పు ఎక్కువ తింటుంటేనే మీకు బీపీ డౌన్ అవ్వకుండా నీరసం రాకుండా కాస్త బాగుంటుందండి. మజ్జిగ తాగుతుంటే ఉప్పు ఎక్కువ వేసుకు తాగండి. ఇంకేదైనా తింటుంటే అందులో ఉప్పు ఎక్కువ వేసుకు తినండి. ఇక మామిడికాయ ముక్కలు వస్తాయి వేసవికాలం, పచ్చి మామిడికాయ ముక్కలు ఉప్పు పెట్టుకు తింటుంటారు కావాలని. ఇట్లా అన్నిట్లో ఉప్పు ఎక్కువ వాడతారు. నిమ్మకాయ సోడాలు అంత ఉప్పు వేసుకు తాగుతుంటారు. ఇట్లా అన్నిట్లో ఉప్పు ఎక్కువ వాడుతూ ఉంటారు. అసలు మన శరీరము ఈ ఎండలో తిరిగి పని చేసుకునేటప్పుడు కానీ ప్రయాణించేటప్పుడు కానీ ఎక్కువగా ఎండ నుంచి శరీరం రక్షించుకోవడానికి ఖర్చు అయ్యేది నీరు. ఎండ యొక్క వేడి చర్మం పైన పడినప్పుడు ఆ వేడిని రక్షించటానికి, ఆ వేడి నుంచి చర్మాన్ని కాపాడటం కొరకు మన చర్మంలో నుంచి నీరు ఆవిరవుతూ చర్మాన్ని చల్లపరుస్తూ ఎండ నుంచి రక్షించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ వేడి కిరణాలు ఎంతెంత తీవ్రంగా ఉండి చర్మం మీద పడుతూ ఉంటాయో, అయితే బట్టల మీద పడి ఆ వేడి శరీర భాగాలకు చేరుతుందో, టెంపరేచర్ని నార్మల్గా మెయింటైన్ చేయాలనే గుణం శరీరానికి ఉంటుంది. చల్లగా ఉంటే వెచ్చగా చేసే ప్రయత్నం చేస్తుంది, వేడిగా ఉంటే చల్లబరిచే ప్రయత్నం చేస్తుంది. ఇది ఆటోమేటిక్ మెకానిజం. ఈ వెచ్చగా ఉన్న కిరణాల యొక్క స్థితి చర్మం మీద పడినప్పుడు వీటిని చల్లబరిచి కూలింగ్ ఇచ్చుకోవటం కోసం మన శరీరంలో నీరు విపరీతంగా ఆవిరైపోతూ ఉంటుంది. చెమట పట్టొచ్చు, చెమట పట్టకుండా కూడా ఆవిరవ్వచ్చు. రెండు రకాలుగానే ఉండొచ్చు. అంటే ఎండ యొక్క తీవ్రతను గాలిని పట్టి ఉంటాయి ఇవన్నీ కూడా. ఇలా నీరు వేసవిలో మీరు ఎంత త్రాగితే ఆ నీరు ఇటించి యూరిన్ రూపంలో వెళ్ళదు. ఎందుకంటే శరీరానికి నీరు ఎక్కువ కావాలి, కానీ ఎండ ఎక్కువగా ఉంది. ఈ ఎండ నుంచి కూలింగ్ ఇచ్చుకోవడానికి ఉన్న నీళ్ళన్నింటినీ బాడీ ఇటు వాడేసుకుంటుంది కాబట్టి ఇక శరీరంలో మిగలవు. శరీరంలో ఎక్కువై మిగిలితేనే కిడ్నీలు నాకు అక్కర్లేదు నువ్వు బయటకు పో అని అటు మూత్రం తయారు చేస్తుంది. అందుకని వేసవిలో చెమట రూపంలో నీరు బయటకు వస్తాయి నీళ్లు తాగితే. చలి వర్షాకాలాల్లో ఇటు చల్లగా ఉండి ఇటు నీరు అవసరం ఉండదు కాబట్టి ఆ నీళ్ళన్నీ త్రాగి నీ కిడ్నీలకు వెళితే కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్లో పంపించేస్తాయి, అటు వెళుతుంది. ఈ బయటకు వెళ్ళేటప్పుడు మన శరీరం ఏం చేస్తుంది, ఇటు చెమట వెళుతూ ఉంటే శరీరంలో ఎక్కువైన లవణాలను ఇటు చెమట రూపంలో పెట్టి విసర్జిస్తూ ఉంటుంది. మూత్రం వెళుతుంటే మూత్రంలో పెట్టి ఉప్పును బయటకు పంపించేసి కొంత లోడ్ తగ్గించుకుంటూ ఉంటుంది. మన శరీరంలో ఉప్పు అనేది ఎక్కువైన విసర్జక పదార్థము, ఎక్కువైన విసర్జక పదార్థం అండి. ఎక్కువైనప్పుడు మాత్రమే శరీరం వాటిని బయటకు పంపిస్తుంది. అందుకని ఎక్కువైన వాటిని పంపిస్తున్నది కాబట్టి వేసవిలో ఎక్కువ చెమట పడుతున్నది కాబట్టి ఇంకా ఎక్కువ ఉప్పు తినాలనుకుంటే మీకు బీపీ డౌన్ అయినా, కళ్ళు తిరిగి మీరు కింద పడిపోయినా, కోమాకి వెళ్ళిపోయినా, ప్రాణం పోయినా నీళ్లు చాలక, అక్కడ లవణాలు చాలక కాదండి. అదే నీళ్లు త్రాగే ప్రాణి ఎక్కడా చావదు వేసవికాలంలో. కానీ అది ఉప్పు తినవు, అసలు ముందు తినవు, వేసవికాలంలో ఉప్పు తినవు. మీరు ఉదాహరణకు చూసుకోండి, మీ గేదెలు, గాడిదలు, దున్నపోతులు, ఎద్దులు ఇవన్నీ బరువులు మోస్తుంటాయి. వేసవికాలం ఈ బండిని ఆ ఎద్దులు, గాడిదలు, దున్నపోతులు కూడా లాగుతుంటాయి కదండి. మరి వేసవికాలంలో అవన్నీ ఎంత ఎండలో మనలాగా తిరుగుతున్నాయి కదా మరి రైతుల వలె. మరి అవేం అదనంగా ఉప్పు తింటున్నాయండి? ఇతర రోజుల్లో ఏ ఆహారం తిన్నాయో వేసవిలో కూడా అదే ఆహారం. ఇతర రోజుల్లో లవణాలు ఎలా సరిపోయో వేసవిలో కూడా సరిపోతున్నాయి. అసలు ఉప్పు తినని వాటికి కూడా సరిపోతున్నాయి. కానీ వేసవిలో అదనంగా నీళ్ళు ఎక్కువ తాగుతాయి ఎండలో ఉండేసరికి. అందుకని అవసరమైంది నీరు, కానీ సాల్ట్ కాదు అక్కడ. అందుకని మన శరీరానికి మనం తినే ఆహారములో ఉండే నీరు సరిపోతుంది, విడిగా సాల్ట్ ఎక్కువ అక్కర్లేదన్నమాట. అంటే ఆహారాల్లో ఉండే నీరు ఉంటుంది, ఆహారాల్లో ఉండే లవణాలు ఉంటాయి. ఆ లవణాలు సరిపోతాయి. కేవలం నీరు
ఎక్కువ ఖర్చు కాబట్టి వేసవిలో మీరు నీరు ఎక్కువ తాగితే అస్సలు సైడ్ ఎఫెక్ట్ ఉండదన్నమాట. అందుకని మీకు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లవణాలతో కూడిన నీరు, కొబ్బరి నీరు. అందుకని వేసవిలో మీరు ఉప్పు ఎక్కువ వేసుకు తిన్నారనుకోండి, మీకు దాహం ఎక్కువ అవుతుంది. మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగితే అంత అనిపించదు. మళ్ళీ మీరు మంచినీళ్ళు తాగుతుంటారు బాగా, అందుకని మంచినీళ్ళతో పాటు మధ్యలో ఎప్పుడైనా కొబ్బరి బొండం తాగండి. మీ రోజు మొత్తానికి కావాల్సిన లవణాలు కొబ్బరి బొండంలో ఒక్క దాంట్లో వెళ్ళిపోయే సరిపోతాయి అన్నమాట. అంటే బయట నుంచి అసలు ఇంత ఉప్పు కూడా కొంచెం కూడా అక్కర్లేదన్నమాట. నేనన్నది తప్పు అనుకోకుండా వేసవిలో మీరు ఎవరికైనా సరే అంతంత చెమటలు పట్టేటప్పుడు మీ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఎక్కడా మీకు సోడియం పొటాషియం తగ్గినట్టు ఎవ్వరికి బ్లడ్ రిపోర్ట్ కనపడదు. అంటే మన బాడీలో అంత రిజర్వ్లో ఉంటాయి ఇవన్నీ. అంతేగాని కాస్త చెమట పట్టినంత మాత్రాన తగ్గిపోయేంత తక్కువే ఉండవండి. బోల్డ్ ఎక్కువ ఇబ్బంది పడుతున్న శరీరం వీటికి తొలగించుకోవటానికి. అందుకని మీకు తాత్కాలికంగా నీరు తగ్గటం వల్ల వచ్చిన సమస్య. అందుకని వేసవిలో మీకు మూత్రం మండినా, పచ్చగా చిక్కగా వచ్చినా, అది యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినా, లేకపోతే వేడివేడిగా సెగల పొగలుగా అట్లా వస్తున్నా నీళ్లు చాలక, కళ్ళు తిరిగినా నీళ్లు చాలక, అట్లాగే బీపీ డౌన్ అయినా నీళ్లు చాలక, అలాగే మీకు తల డిమ్ముగా ఉన్నా, మాడు నొప్పిగా ఉన్నా నీళ్లు చాలక, స్కిన్ అలర్జీస్ వచ్చి కొంచెం ఎండలో చురుచురని చర్మం మండుతూ ఎండకి ఇబ్బంది పడుతున్నారా, నీళ్లు చాలక. మరి ఇవన్నీ కేవలం మంచినీళ్ళు చాలనందువల్ల వచ్చే సమస్యలు. అందుకని ఉప్పు ఎక్కువ అవసరం అనేది కరెక్ట్ కాదు అసలు. అందుకని మీరు ఉప్పు ఎక్కువను వాడారంటే 1 గ్రాము ఉప్పుకి లెక్క చూసుకోండి. సైంటిఫిక్గా 80 గ్రాముల నీళ్లు తోడు కావాలండి. 1 గ్రాము ఉప్పును మీరు ఇటు తాగారనుకోండి, 80 గ్రాముల నీళ్లు ఆ ఉప్పుతో పాటు అక్కడ ఉండిపోతుంది అనమాట. అందుకని మనం తాగే నీళ్లు ఆ ఉప్పుకి సరిపోతాయి కానీ మనకు సరిపోవు. అందుకని ఉప్పుకి దాహం ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు ఉప్పు ఎక్కువ అట్లా వాడటం అనేది అస్సలు మంచిది కాదు వేసవిలో. అందుకని బయట నుంచి కొబ్బరి నీళ్లు బాగా త్రాగండి, రోజుకొక బొండం. మంచినీళ్ళు బాగా త్రాగండి. సహజంగా లవణాలు ఎక్కువ ఉండే ఆకుకూరలు ఎక్కువ తినండి. అంటే ప్రతి ఆకుకూరలోని లవణాలు ఎక్కువ ఉంటాయి, అది మనకు సరిపోతుంది. ఏ విధమైన ఉప్పు అసలు అవసరం ఉండదు. అంటే మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వేసవులు గడిచుంటాయో చూడండి 25 ఏళ్లలో. మరి మండుటెండల్లో చెమటలు కారేటట్టు ఇన్ని సంవత్సరాలు తిరిగినా ఉప్పు ఒక్కసారి కూడా తగ్గలేదు. వేసవి కాలంలో కూడా బ్లడ్ టెస్ట్ చేపిస్తే నార్మల్గా ఉంటుంది. అంటే అసలు ఏమి ఉప్పు తిన్నోళ్ళకు కూడా ఎండల్లోకి వెళ్ళేట తీసుకుంటున్నా సరిపోతుంటే, బయట నుంచి రోజు 3 పూటలు ఉప్పు తినేవాళ్ళు వేసవిలో ఇంకా ఎక్కువ ఉప్పు తింటుంటే. అందుకని వేసవిలో కిడ్నీ సమస్యలు ఎక్కువ వస్తాయండి. ఇంతంత ఉప్పు ఎక్కువైపోయి నీరు తగ్గిపోయి చాలా కాంప్లికేషన్స్, కిడ్నీలు ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. వేసవి కాలంలోనే కిడ్నీలు ఎక్కువగా చెడిపోతున్నాయి. వీళ్ళు ఉప్పు ఎక్కువ తినేయటం, నీళ్లు తక్కువ తాగటం. దానివల్ల ఏమవుతున్నదంటే కిడ్నీల్లో వ్యర్థాలన్నీ బయటకు పోవాల్సినవి పోకుండా మిగిలిపోయేసరికి అవంతా ఇంటర్నల్గా రక్తాన్ని పొల్యూట్ చేసేయటం, బ్లడ్ని ఎసిడిక్గా చేయటం, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అన్నమాట. అందుకని వేసవిలో మీరు కంపల్సరీ యూరిన్ కూడా మీకు పచ్చగా చిక్కగా మంటగా రాకుండా యూరిన్ వచ్చేటట్టుగా నీళ్ళు తాగండి. చెమటల రూపంలో పోవటమే కాదు, యూరిన్ కూడా పాస్ అవ్వాలి. అంటే వేసవిలో యూరిన్ ఊరికే పోస్తే అని చుక్కలు వస్తుంటాయి. అందుకనే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, బ్లడ్ అంతా చేంజ్ అవుతుంది వేసవిలో. అందుకని అలాంటి నష్టం జరగకుండా మనలో విసర్జక పదార్థాలు, వేస్ట్ మెటీరియల్స్ చెమట కంటే మూత్రం ద్వారా ఎక్కువ బయటకు పోతాయి. వేసవిలో మీకు మూత్రం రాదు కాబట్టి తక్కువ వెళుతుంది చెడు. తక్కువ వెళుతుంటే మనం తిన్నదాని ద్వారా ఎక్కువ చెడు. సమ్మర్ హాలిడేస్లో ఫంక్షన్స్, పెళ్ళిళ్ళని, సెలవులని ఎక్కువ చెత్త తినేస్తుంటాం. మరి అంత కాలుష్యం అంతా యూరిన్ ద్వారా పోతే ఎటు పోతుందంటే లోపల నిల్వ ఉండిపోతుంది. అందుకని వేసవిలో ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే యూరిన్ మీకు తెల్లగా, ధారగా, కాస్త ఎక్కువగా యూరిన్ వచ్చేటట్టుగా, మంట లేకుండా ఫ్రీగా వచ్చేటట్టుగా మీరు మంచినీళ్ళు త్రాగండి. 5 లీటర్లు 6 లీటర్ల దాకా.
ఇంకా ఎండల్లో చెమటలు కాచి బరువులు మోసేవారు ఎవరైనా ఉంటే 7 లీటర్ల దాకా వేసవిలో త్రాగొచ్చండి. అప్పుడు మీ శరీరానికి అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లవణాలు తగ్గవు అన్నమాట. అందుకని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కొంచెం అవగాహనతో మన వేసవిని ఆరోగ్యకరంగా అధిగమించవచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.